ఇప్పటి వరకు మనకి ఎక్కడన్నా చూసారా అసలు యమధర్మరాజుకి ఒక గుడి అంటూ ఉంది? ఇప్పుడు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలని చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఒక గుహ లాంటి సొరంగం నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. వెళ్దాం రండి. ఇది మానవ నిర్మితమైన గుహలా అయినప్పటికీ కూడా ఇది నిజంగా ఒక గుహలోకి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇది నిర్మించారనమాట. మనం చుట్టూ ఉండే వాల్స్ కానీ, పైన ఉండే వాల్ కానీ, మనం నడిచి వెళ్ళే దారి కానీ, అంటే ఆ గుహ ఏ విధంగా ఉంటుందో పైనుండి కిందకి ఎలా అయితే ఒప్పు తిరిగి ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిర్మాణం అనేది చేశారనమాట. మనం ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం ఉంచుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఒకే పుణ్యక్షేత్రంలో ఇన్ని దేవతల్ని దర్శించుకోవడం అనేది చాలా చాలా అరుదు. మనం అది ఇక్కడ చేయొచ్చు. ఇవన్నీ కూడా కొంచెం వాటర్గా ఉంటుంది దేవుడి చుట్టూ కూడా. ఒక మలుపు తిరిగిన తర్వాత మనకి కొంచెం దూరంగా కనిపిస్తున్నారా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవేనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఇక్కడ భక్తుల వాళ్ళ పిలుపులతో ఇదంతా కూడా మారుమోగిపోతుంది. ఇక్కడ పర్వదినాలు నాడు చాలా విశేషంగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ గుహలో మనకి ఎప్పుడు శివుడు ఎదురుగా నంది ఉంటారు కదా, నంది దగ్గర నుంచి మధ్యలో ఒక శివలింగం ఉంది. దాని చుట్టూ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. ఒక గుహలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించడం అన్నది మామూలు విషయం కాదు. అది కూడా మానవ నిర్మితమైన గుహ. ఇది పర్యాటక రంగంగాను పుణ్యక్షేత్రంగాను ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇవన్నీ కూడా మనకి గుహలో మనకి కింద మొత్తం వాటర్ ఉన్నాయి. వాటర్ అంటే మరీ ఎక్కువ వాటర్ కూడా కాదు, మనకి కొంచెం పాదాలు మునిగేంత లోతులో ఇక్కడ వాటర్ అనేది ఉన్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలకి నమ శివాయ అనే పదంతో ఈ ప్రదేశం అంతా మారుమోగిపోతుంది. ఇక్కడ శివుడు విశేషమైన పూజలు అందుకుంటూ ఉంటాడు. పుణ్యతిథుల్లో పర్వదినాలలో ఈ ప్రదేశం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చూడడానికి మరి మీరు తప్పకుండా వస్తారా? మనకి ఇప్పటి వరకు మనకి ఎక్కడన్నా చూసారా అసలు యమధర్మరాజుకి ఒక గుడి అంటూ ఉండడం? మనకి ఇక్కడ ద్వారపుడి పుణ్యక్షేత్రంలో యమధర్మరాజుకి కూడా ఒక గుడి ఉండటం ఇక్కడ విశేషం అన్నమాట. యమలోక అధిపతి అయినటువంటి యమధర్మరాజు తన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా ఏది ఏమైనా ఎంతటి వారైనా సరే శిక్షలు అనుభవించాల్సింది వారి కర్మ అనుసారం యమధర్మరాజు వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఇక్కడ మనకి ఆయనకు కూడా ఒక గుడి ఉండడం, ఇక్కడ ఆయన పూజలు అందుకోవడం అనేది కూడా మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదే పుణ్యక్షేత్రంలో మరొక గుడికి వెళ్ళి సందర్శించుకుందాం. నాతో వచ్చేసేయండి. మనకి ఇదే ఆలయంలో జగన్మాత అలివేలు మంగమ్మ తల్లి కూడా దర్శనం అవుతారు అనమాట. ఇదే జగన్మాత అలివేలు మంగమ్మ తల్లి యొక్క ఆలయం. ఇటు పక్కన జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. సరస్వతీదేవి ఆలయాలు కూడా ఉంటాయి. పూజలు అనేవి చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ పర్వదినాన్న ఎప్పుడైతే సరస్వతీదేవికి పూజలు విశేషంగా జరుగుతారో ఇక్కడికి అక్షరాభ్యాసం కోసం కూడా ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో చేయించడానికి భక్తులు కూడా వస్తూ ఉంటారు విశేషంగాను. ఇప్పుడు మీరు చూస్తున్నది స్ఫటికలింగ దర్శనం. స్ఫటికలింగ దర్శనం అంటే మనకి మొత్తం లింగాకారంలో లింగం వెనకాల ఒక దీపం పెట్టారు. దానివల్ల మీకు ఆ లింగాకారం అన్నది ఎర్రగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి మీరు చూస్తున్నారు కదా. ఇది అయిపోయిన తర్వాత నేను బ్యాక్ తిప్పి చూపిస్తాను. ఒక చిన్న రంధ్రంలోంచి మనకి ఈ స్ఫటికలింగాకార దర్శనం అనేది అయితే జరుగుతుందన్నమాట. స్ఫటికలింగాలు ఉండటం అనేది చాలా అరుదు. ఎందుకంటే వాటికి అభిషేకాలు అవి కూడా ఎప్పుడు డైలీ ప్రతి సోమవారాలు అలా ఏం చేయరు. సంవత్సరంలో 2 రోజులు మాత్రమే స్ఫటికలింగానికి అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. స్ఫటికలింగ దర్శనం చేసుకుంటే
మహాపుణ్యం జరుగుతుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. స్ఫటికలింగ దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా ముఖ్య ప్రదేశాల్లో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ స్ఫటికలింగ దర్శనం కూడా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏదైతే మనం స్ఫటికలింగ దర్శనం చేసుకున్నామో ఈ హోల్స్ నుంచి లోపల ఉన్న స్ఫటికలింగాన్ని దర్శించుకున్నాం అనమాట. మనకి ఓపెన్లో పెట్టలేదు ఇదంతా కూడా. మనకి అది స్ఫటికలింగ దర్శనం అనేది కూడా మనం చేసుకోవాలి అని అంటే అది మనకి పాసిబుల్ ఉండదు. ఓన్లీ మనకి అభిషేకాలు అప్పుడే చేస్తారు. అభిషేకాలు కూడా సంవత్సరానికి 2 సార్లు అవుతాయి. ఈ చిన్న రంధ్రంలోంచి మనం ఆ స్ఫటికలింగాన్ని అయితే మనం ఇప్పుడు దర్శించుకున్నాం. ఇక్కడ మనం వారాహి అమ్మవారిని చూసుకుంటున్నాం. వారాహి అమ్మవారికి ఇరువైపులా కూడా నవదుర్గల ప్రతిష్టాపన అయితే ఉంది. ఈ మండపం మొత్తం కూడా మనం ఎంతో అందమైన నవదుర్గలు అమ్మవారి రూపాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అమ్మవారు వారాహి అమ్మవారి విగ్రహాలు ఉండడం అనేది చాలా అరుదు. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రంలో వారాహి అమ్మవారు కూడా ఇక్కడ కొలువై పూజలు అందుకుంటున్నారు. వారాహి అమ్మవారితో పాటు నవదుర్గలు కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి రూపాలను చూస్తే మాత్రం ఆ కళ, ఆ తేజస్సు ఉట్టిపడేలా ఇక్కడ విగ్రహాలు అయితే ఉట్టిపడుతున్నాయి అన్నమాట. ఆ విగ్రహాలను చూసినప్పుడు మనకి ఒక పాజిటివ్ వైబు, ఆ తేజస్సుకి మనకి మన మొహంలో అనుకోకుండా మనకి తెలియకుండానే ఒక చిరునవ్వు అన్నది మనకి ఉట్టిపడుతుంది. మనకి ఆంజనేయస్వామి గుండె చీల్చుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా సీతారాములను చూస్తుంటాం. ఇక్కడ మనకి పార్వతీ పరమేశ్వరులు అయితే ఆయన హృదయంలో కొలువున్నారని చెప్పి ఇక్కడ ఒక పెద్ద విగ్రహం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం నవదుర్గ ఆలయంలో ఉన్నాం. నవదుర్గ ఆలయానికి ఒకవైపేమో ఆంజనేయ స్వామి ఆయన హృదయంలో మనకి పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఇప్పుడు మనం ఇటువైపు ఒకవైపు చూసుకుంటే నందీశ్వర్ల వారి హృదయంలో సీతారాముల వారు అనేది ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇది చాలా విశేషంగా ఉంది. అందులోనూ నవదుర్గలు ఎంతో తేజస్సు ఉట్టిపడే మనకి ఆ తేజస్సు మొహంలో కళ ఉట్టిపడేలా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ పుణ్యక్షేత్రంలో చాలా వింతలు విశేషాలు పుణ్యక్షేత్రం ఆలయం గురించి చెప్తూ ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? ఏనుగు నోట్లోకి వచ్చేసాను. ఇందాక సింహం నోట్లోంచి మనం ఆలయం దర్శనానికి వెళ్ళాం. ఇప్పుడు ఏనుగు నోట్లోంచి జారుడు బల్ల కింద ఉందన్నమాట. ఏనుగు చూస్తే చాలా పెద్దగా ఉంది. కొమ్ములన్నీ చూసారా? ఇప్పుడు ఈ ఏనుగు నోట్లోంచి జారుడు బల్ల జారుడు బల్ల కూడా భయపడతానని ఇప్పుడే తెలిసింది. ఇది చిన్నపిల్లలు జారుడు బల్ల కాదు, పెద్దవాళ్ళు జారుడు. ఇప్పుడు ఏదైతే ఏనుగు చూస్తున్నామో ఆ వెనక భాగం నుంచేమో మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి. ఎదురు భాగం నుంచేమో మనకి ఇక్కడ జారుడు బల్లలా పెట్టారనమాట. చూడడానికి బాగానే ఉంది కానీ ఎక్కేకే తెలిసింది, ఎత్తుగానే ఉంది ఇది. ఇక్కడ 365 రోజులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకి ఇక్కడ ఉచితంగా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది అనమాట. ₹1 కూడా భక్తుల నుంచి ఆశించకుండా కేవలం భక్తుల నుంచి వచ్చిన విరాళాలతో 365 రోజులు కూడా ఇక్కడ అన్నదానం జరగడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఆహారం అది దొరకదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే గురుస్వామి గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ యొక్క 89 తర్వాత గోదావరి పుష్కరాలు రావడం, అనేక రాష్ట్రాల నుంచి భక్తవర్ణులందరూ కూడా వచ్చేసి అయ్యప్ప స్వామి వారిని అమ్మవారిని దర్శించుకోవడం, దూర ప్రాంతాల నుంచి అక్టోబరు సెప్టెంబర్ నెలలో అయ్యప్ప మాల వేసుకుని అసలు కనకరాజు గురుస్వామి వారి యొక్క స్వర్ణహస్తాలతోటి ఆ యొక్క మాల వేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి దేవీ మాల వేస్తారు. దేవీ నవరాత్రాలు చేస్తారు అమ్మవారికి. ఆ దేవీ శరణవస్త్రాల్లో కూడా నవదుర్గ మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అమ్మవారికి ఇరుముడి కట్టుకొని వచ్చి అమ్మవారిని విజయవాడలో వెళ్ళి ఎలా కట్టుకుంటున్నారు. అదేవిధంగా
ఇక్కడ కూడా ఇరుముడితోటి వచ్చి అమ్మవారి ఇరుముడితో వచ్చి అమ్మవారిని నవదుర్గ మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించుకుని ఆ దేవి నవరాత్రులు అయిన తర్వాత ఆ ఇరుముడి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క భవానీ మాలలు అయిన తర్వాత సెప్టెంబర్ నెల తర్వాత అక్టోబర్లో ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి మాల ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారి స్వర్ణ హస్తాలతోటి అనేక వేల మంది భక్తులకి మాల వేయడం జరుగుతుంది. వారు ఈ యొక్క 40 రోజులు దీక్ష చేసి కార్తీక మాసం డిసెంబరు జనవరి నెలలో వారి 41 రోజు దీక్ష మండలం పూర్తయిన తర్వాత ఇక్కడ ఇరుముడి సమర్పించడం జరుగుతుంది. అనేక గ్రామాల నుంచి అనేక దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఇలా కేరళ రాష్ట్రాన్ని ఉండే దక్షిణాది కర్ణాటక తమిళనాడు ఇటు ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇరుముడితో రావడం స్వామివారిని దర్శించుకోవడం ఆ యొక్క నెయ్యాభిషేకం జరిపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ సంతానం లేని వారు సంతాన నిమిత్తం అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని ఆ స్వామిని భార్యాభర్తలు ప్రార్థించి వారికి సంతానం కలిగిన తర్వాత వారు ఏ విధంగా తులాభారం వేయాలనే సంకల్పం అనుకున్నారు. రూపాయి కాసులు అనివ్వండి, పట్టిబెల్లం అనివ్వండి, వాళ్ళ మనస్సులో ఏ విధంగా ఆ యొక్క బాబు ఎత్తు తులాభారం వేస్తారని మొక్కుంటారో ఆ ప్రకారంగా వారు వచ్చి వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బుధవారం అది అనేక మంది భక్తులు అక్కడ తులాభార కార్యక్రమం జరిపించుకుంటున్నారు. స్వామివారికి నిత్యము కూడా 360 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా అయ్యప్ప స్వామి వారు, సాయిబాబా, కనకదుర్గ, ఆంజనేయ స్వామి, నవదుర్గలు, నవ శనీశ్వర స్వామి, నవగ్రహాలు, అదేవిధంగా లక్ష్మీ కుబేర ఆలయం, ఆత్మలింగ దేవాలయం, నాగదేవి ఆలయం, కరిమారమ్మవారి దేవాలయం, అంకాలమ్మవారి దేవాలయం, కలకత్తా కాళీ దేవాలయం, బాలగణపతి, బాలసుబ్రహ్మణ్యం సహిత అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి వారి దివ్య దేవాలయం, ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దేవాలయం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అదేవిధంగా కొత్తగా మొన్న స్వామివారికి మహాశివరాత్రి రోజున ఆదియోగి విగ్రహ కూడా ఎస్ఎల్ కనకరాజు స్వామి గారి స్వర్ణ హస్తాలతోటి ఆ యొక్క ఆదియోగి విగ్రహ ఆవిష్కరణ, శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమం, నవదుర్గలు, వారాహీదేవి, బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా జరిగి ఉన్నాయి. ఈ దేవాలయాన్ని కూడా భక్తులు సందర్శించి ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఉచితంగా స్వామివారి అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మన గురుదేవులైనటువంటి ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమంతో కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని కూడా జరిపించడం జరుగుతోంది. అనేక వేల మంది స్వామివారికి అక్టోబర్ నెల నుంచి జనవరి 14-15 తేదీల వరకు కూడా ఇరుముడితో వచ్చి స్వామిని సమర్పించుకుని నెయ్యాభిషేకం కూడా చేయించుకోవడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి కూడా జగన్మాత అమ్మవారికి లలిత సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. ప్రతి దేవాలయంలోనూ కూడా ప్రత్యేక పూజలు అన్నీ ఉన్నాయి. అక్కడ పూజా కార్యక్రమాలు కూడా తెలుసుకుని ప్రతి వారు కూడా ఆ పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతోంది. నిత్యము కూడా స్వామివారి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి శరణం, స్వామి శరణయ్యప్ప.